విక్కీ వాళ్ళ అమ్మని విక్కీకి చూపించినందుకు పద్మావతిని ఏదైనా కోరిక కోరుకోమంటూ ఉంటాడు విక్కీ. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే సరే అయితే ఈరోజు రాత్రి నన్ను బయటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అయితే పద్మావతి అడుగుతూ ఉంటుంది. తన మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే సరే అని చెప్పి తనను బయటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలా తనకి అయితే ఐస్ క్రీమ్ తినాలనిపించి నాకు ఐస్ క్రీమ్ కొనండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే సరే చిన్నపిల్లలాగా ఐస్ క్రీమ్ అడుగుతున్నావేంటి, సరే నువ్వు అడిగావు కదా నీకు ఇప్పిస్తానని చెప్పి ఐస్ క్రీమ్ ఇప్పిస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ అయితే తింటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ భుజం మీదకి ఎక్కి అక్కడికి తిరగమని చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే సరే నువ్వు చెప్పినట్లు చెయ్యాలి కదా అని చెప్పి తను అయితే భుజం మీద ఎక్కించుకొని తిప్పిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జొన్నెన్నెలు కనిపిస్తే అక్కడ ఉన్న జొన్నెన్నెలు కూడా నాకు తినాలనిపిస్తుంది, నాకు ఎలాగైనా సరే అవి కూడా ఇప్పించండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే సరే అని చెప్పి తనకి జొన్నెన్నెలు కూడా ఇప్పిస్తూ ఉంటాడు. ఇంతలో విక్కీ దగ్గర ఉన్న జొన్నెన్న అయితే తింటూ ఉంటుంది. ఇంతలో అక్కడ కాఫీ కనిపిస్తే కాఫీ నాకు తాగాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే సరే అని చెప్పి అక్కడ ఉన్న కాఫీని కూడా తాగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ దగ్గర ఉన్న కాఫీని తీసుకొని అయితే పద్మావతి లాక్కొని తాగుతూ ఉంటుంది. ఏంటో ఈ టెంగర పిల్ల అన్నీ నా దగ్గర నుండి తీసుకొని లాక్కుంటుంది, అయినా నువ్వు పద్మావతి నువ్వు ఇలా ఉంటేనే నాకు చాలా ఇష్టం పద్మావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.